నమస్తే, నా పేరు క్రాంతి. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. అందం, టీవీ, రాజసం, పొగరు, విశ్వాసం, బలం, తెగువ ఇవన్నీ కలిపితే అది ఒంగోలు గిత్త. అందుకే ఒంగోలు గిత్తను ప్రైడ్ ఆఫ్ నేషన్ అంటే దేశం గర్వించదగ్గ పశువుగా గుర్తించారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న ఒంగోలు పశువులు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు అవి మరో దేశం సొత్తు అయిపోయాయి. అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒంగోలు గిత్త జవసత్వాలను మన దేశ అభివృద్ధిలో భాగం చేసుకోలేకపోయాం. బ్రెజిల్ దేశం ఒంగోలు పశువులను దొడ్డిదారిలో తీసుకెళ్లి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుని కోట్లాది రూపాయల ఆదాయం పొందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పరాధీనమవుతున్న ఒంగోలు గిత్తపై సాక్షి స్పెషల్ స్టోరీ. భారతదేశం భిన్నమైన వ్యవసాయ సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. సుగుణాలకు నిలయమైన అమూల్యమైన పంటలు మన దేశం సొంతం. ఎన్నెన్నో మేలైన జాతుల పశువులు అన్నదాతల ఇళ్లలో పదుల సంఖ్యలో కనిపించేవి. అటు పశువులు, ఇటు ఆయా కాలాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పంటలు రైతు ఆర్థిక స్థితికే కాకుండా దేశ ప్రగతికి దోహదం చేశాయి. పాడి పంటలు రెండు కళ్ళుగా మన అన్నదాతలు నిత్యం శ్రమించారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచారు. ఎప్పుడైతే వ్యవసాయంలో ఆధునిక పోకడలు శృతిమించాయో అప్పటి నుంచి అవి అన్నదాతల పాలట శాపంగా మారాయి. వారిని అప్పుల పాలు చేస్తున్నాయి. పాడిని మర్చిపోయిన రైతు కుటుంబాలు ఇప్పుడు విలవిలలాడుతున్నాయి. ఉన్న ఊరును వదిలేసి పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లి అక్కడ కూలీలుగా మారిపోతున్న రైతులు ఎందరెందరో. అలా వెళ్లలేని వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందరూ కలిసి వ్యవసాయ సంక్షోభానికి కారణమైన అపసవ్య విధానాలను పరిశీలించి సాగులోని లోపాలను సవరించుకోవాల్సిన సమయం ఇది. అలా చేస్తేనే తిరిగి మన గ్రామాలు పచ్చదనంతో శోభిల్లుతాయి. పొలాల్లో సారం పెరుగుతుంది. అనేక పంటలు నిత్యం పండించే రైతు కుటుంబాలు ఆదాయాల బాట పట్టి హాయిగా ఉంటారు. అన్నదాతల ఆత్మహత్యలు తగ్గిపోతాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దేశానికే గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులు ఇప్పుడు మన రైతులకు, మన దేశానికి దూరమైపోతున్న బాధాకర సందర్భం ఇది. మన పశు సంపదను మనం వృద్ధి చేసుకోలేక, వాటి ద్వారా అటు వ్యవసాయాన్ని, ఇటు రైతు కుటుంబాలను బాగు చేయలేక చితికల పడుతున్న దురదృష్టకర పరిస్థితి ఇది. రోజు ఒంగోలు గిత్త అంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు ఉన్నాయి. ఒంగోలు గిత్తలు దాదాపు ఒంగోలు గిత్తలు ఎన్ని ఎకరాలైనా దున్నగలని శక్తి దేనికి ఉందంటే ఒంగోలు గిత్తకే ఉంది. అలాంటి ఒంగోలు గిత్తలు ఈరోజు మరి గుజరాత్ వాళ్ళు మన దగ్గర నుంచి బ్రీడ్ తీసుకొని అక్కడ ఉత్పత్తి చేసుకొని గుజరాత్ నుంచి మరి బ్రెజిల్కి ఆ యొక్క బ్రీడ్ని అందించడం జరుగుతుంది. అంటే జీన్స్ని అక్కడ పంపించడం జరుగుతుంది. అంటే దాని మీద దాదాపుగా 160 కోట్ల రూపాయలకు పైగా మరి ఆర్థిక మాన్యాలకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి. అంటే చాలా గొప్ప సంతోషం. కానీ పుట్టినిల్లు అయినా ఒంగోలు గిత్త పుట్టినిల్లు అయినా ప్రకాశం జిల్లాలో మటుకు అలాంటి యొక్క ఆర్థిక పరంగా కానివ్వండి, అదేవిధంగా వాటికి సంబంధించిన ఉత్పత్తి చేసే ఒక గోశాలలు లేకపోవటం, అదేవిధంగా వాటిని పెంచే ఒక సక్రమైన పద్ధతి లేకపోవటం, ప్రజాప్రతినిధులు దాని మీద శ్రద్ధ చూపకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఒంగోలు పశువుల్ని తరతరాలుగా మన రైతులు కన్నబిడ్డల్లా సాకారు. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే వీటిని ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవారు. ఒంగోలు గిత్తలను చూసిన వారెవరూ దాన్ని ఇష్టపడకపోకుండా ఉండరు. ఎత్తు, దర్పం, గంగడోలు, మోపురం, మెడ, కళ్ళ దగ్గర నలుపు ఇవన్నీ వాటిని చూసేవారిని ఇట్టే కట్టిపడేస్తాయి. ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ పశువులు అంతరించిపోకుండా చేపడుతున్న చర్యలు అరకొరగా ఉంటున్నాయి. వాటి విలువ తెలిసినా తెలియనట్టుగా వ్యవహరిస్తున్న సర్కారు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఈ విషయంపైన సైలెంట్గా ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు జాతి గిత్త ఇది ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి తలమానికం. ఒకప్పుడు హరప్ప, మొహంజోదారోలో ఆ నాగరికతలో పశు సంపద అభివృద్ధి చెందబట్టే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. ఆర్థికంగా కూడా అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి దోహదపడింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒంగోలు జాతికి సంబంధించినటువంటి బ్రీడును భారతదేశంలో పశు సంపద వలన కలిగే ఈ లాభాలు ఆ బ్రెజిల్ దేశం కొట్టేస్తుంది అనమాట. అసలు ఆ పేటెంట్ హక్కు, ఒంగోలు జాతి సంబంధించినటువంటి పేటెంట్ హక్కు భారతదేశానికే ఉండాలి. ఇప్పుడు మనము వేప కానీ, పసుపు కానీ, తర్వాత ఇలాంటివి వ్యవసాయానికి సంబంధించినటువంటి చాలా అమూల్యమైనటువంటి అపూర్వమైన ఈ మూలికలను
ఇతర దేశాలు పేటెంట్ హక్కు తీసుకొని, అమెరికా, బ్రిటన్, ఇంగ్లాండ్ వాళ్ళు పేటెంట్ హక్కు తీసుకొని మనకు లేకుండా చేశారు. ఇప్పుడు ఒంగోలు గిత్త కూడా పేటెంట్ హక్కు పోయిందంటే, మనం అమ్ముకున్నామంటే, తర్వాత ఈ ఆర్థిక రంగం, వ్యవసాయ రంగంలో సంబంధించిన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే పశు సంపద అభివృద్ధి చెందాలి. ఈ పశు సంపద ఎప్పుడైతే డేలా పడిపోతుందో వ్యవసాయ రంగం ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు నెల్లూరులో మరి పులికాట్ సరస్సు ఉంటే ఖచ్చితంగా ఆ సరస్సు పక్షులకు కానీ వాటన్నిటికీ నిలయం, అదేవిధంగా కొల్లేరు సరస్సు కానీ అవన్నీ కూడా పక్షులకు నిలయం అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండింటికి ఒక జాతీయ గుర్తింపు తెచ్చి మరి వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. మరి ఒంగోలు గిత్తకు మరి కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చి ఒంగోలు గిత్త ఎద్దుల్ని ఖచ్చితంగా పెంపొందించే విధానాన్ని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు గిత్త ఒక 100 అడుగుల ఒంగోలు గిత్త విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జాతి పశువులు సుమారు 4000 సంవత్సరాల క్రితం మధ్య ఆసియా ప్రాంతం నుండి హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ద్వారా మన రాష్ట్రానికి వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. ఒంగోలు గిత్తకు అనేక వ్యాధులను తట్టుకునే శక్తి, తిండి లేకపోయినా ఎక్కువ కాలం జీవించే గుణం, తిండి తిన్న కొద్దీ పెరిగిపోయే అరుదైన లక్షణం ఉండడంతో పాటు కష్టించి పనిచేసే లక్షణం వీటి సొంతం. అంతేకాకుండా వీటిని కేవలం ఇంటి ముందు కట్టేసుకున్నా అదో గొప్పగా భావించేవారు కూడా ఉన్నారు. ఒంగోలు గిత్త ఇంటి ఆవరణలో ఉంటే ఎంతో మంచి జరుగుతుందని నమ్మేవారు కూడా ఉన్నారు. ఇన్ని అర్హతలు ఉన్న ఒంగోలు గిత్తపై ఇతర దేశస్థుల చూపు పడింది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, అరబ్ దేశాల్లో పశు మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉండడంతో అధిక బరువు, బలిష్టంగా ఉండే ఈ ఒంగోలు గిత్తను వారు ఇష్టపడడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఒంగోలు పశువుల్లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగా ఉండడంతో విదేశీ మాంసాహారులు వీటి వెంట పడుతున్నారు. వీటి సంతతిని తమ దేశాల్లో అభివృద్ధి చేసుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కడ ఉన్నా సరే ఈ ఒంగోలు జాతి గిత్తకి ఎంతో పేరుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు స్వార్థపరులు ఒంగోలు జాతి గిత్త యొక్క వీర్య కణాల పిండోత్పత్తిని స్మగుల్డ్ చేసి గుజరాత్లో పిండోత్పత్తిని చేసి విదేశాలకి ఎగుమతి చేస్తున్నది ఒక అంతర్జాతీయ ముఠ. ఇటువంటి వారికి కఠినంగా శిక్షించాల్సిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారిపై కనీసం శిక్షించాల్సింది పోయి వారిపై సీతకన్ను వేసి వారికి పరోక్షంగా మద్దతు పలుకుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు జాతి గిత్తని, ఒంగోలు జాతి ప్రతిష్టని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖ కానీ వారు చేస్తున్నది ఇంకా ఒంగోలు జాతి నిర్వీర్యం చేసే విధానాలు చేస్తూ ఉన్నారు. బ్రెజిల్ దేశంలో ఈ యొక్క ఒంగోలు జాతిని పెండోత్పత్తి చేసుకుంటూ అక్కడ ఈ మన సహజ సంపదను దోచుకుని వెళ్ళి అక్కడ వారి యొక్క ఆర్థికంగా వారు బాగుపడేదానికి వారు చూసుకుంటూ ఈ యొక్క దొంగ రవాణాన్ని అరికట్టాలని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని పరోక్షంగా విమర్శిస్తూ వారికి మేము జాగ్రత్తలు తెలియజేస్తున్నాం. ఒంగోలు జాతి పశువుల సంతతి సంరక్షణపై రైతులేమన్నారో రేపటి సాగుబడిలో చూద్దాం. స్టే ట్యూన్డ్.